దేవుడు ఒక్కడే అంటున్నారు. మరి రకరకాల దేవుళ్ళ పేర్లు చెప్పి ఇలా రకరకాల చోట్ల వెళ్ళొస్తున్నారు. అసలు ఏంటి నిజమైన దేవుడు ఎవరు అని నాకు అప్పుడే ఆలోచన దేవుడు నా మనసులో. ఆ మందిరం ఎదురుగా కూర్చొని అక్కడ ఉన్న దేవుళ్ళ ఫోటోలు బొమ్మలు చూసి వాళ్ళకి ప్రార్థన చేసేవాడిని. మీలో దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడే అంటున్నారు. అసలు మీలో దేవుడు ఎవరు నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి అని అక్కడ కూర్చొని ప్రార్థన చేసే మా అమ్మగారితో చెప్తున్నారు. ఏమని? ఇట్లా 40 రోజులు దీక్ష కరెక్ట్గా నిష్టగా ఉన్న వాళ్ళకి అక్కడ వెలుగు కనపడుతుందని చెప్పారు, కానీ అది అబద్ధం. అక్కడ ఎవరికైనా కనపడుతుంది, అక్కడ ఏ మనిషికైనా కనపడుతుంది, మాల వేసుకున్న వాళ్ళకి కనపడుతుంది, మాల వేయని వాళ్ళకి కనపడుతుంది. సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు అది అబద్ధం అని తెలిసినప్పుడు నేను చేయలేను కదా. ఇక నాతో పాటు ఊళ్ళో చాలా మంది మాల వేసుకున్నారు, సరే అలా వదిలేశాను. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను. ఏమనుకున్నానంటే, దేవుడు అనేవాడు లేడు, మంచి చేసేవాడే దేవుడు, చెడు చేసేవాడే దెయ్యం అనుకుని నాస్తికుడిగా మారిపోయాను. అట్లా నాస్తికుడిగా మారిపోయి ఒకటే అనుకున్నాను, పశ్చాత్తాపడుతూ అయ్యా మిమ్మల్ని ఎరిగి ఉండి కూడా, నా అంతటి నేను మిమ్మల్ని తెలుసుకొని ఉండి కూడా మీకు లోపడకుండా నా శరీరాన్ని లోకానికి అప్పచెప్పుకొని, అపవాదికి అప్పచెప్పుకొని అప్పుల పాలైపోయి చివరికి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాను నేను. ఇది నేనే చేసుకున్నాను, ఇది నాకు జరగవలసిందే. తండ్రి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇక నుంచి నేను మీకోసం బ్రతుకుతాను. నాకు ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. మిత్రులారా, దేవుని యొక్క స్వార్థ పనిలో భాగంగా అనేకమైనటువంటి సాక్ష్యాలు మీ ముందు తీసుకొచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఈ సాక్ష్యాలను బట్టి మీలో చాలామంది మేము బలపడుతున్నామని, ఈ సాక్ష్యాలు మమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో బలపరుస్తున్నాయని కామెంట్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మీరు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రత్యేకంగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి సాక్ష్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, నిజదేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఒక వ్యక్తి మనసులో పడ్డ ప్రశ్న సమాధానం లేకుండా చాలా కాలం మిగిలిపోయినప్పుడు దానికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చి ఆయనే సమాధానకర్త అని తెలుసుకునేటువంటి ధన్యత ఒక వ్యక్తి జీవితంలో ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఈరోజు ఆ సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావడానికి దేవుడు నా పట్ల కృప చూపించారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని కూడా బలపరుస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈరోజు మన మధ్య సాక్ష్యం పంచుకోవడానికి వచ్చినటువంటి బ్రదర్ పేరు ఫణిభూషణ్ ఆచారి. ఆయన విశ్వబ్రాహ్మణుల కుటుంబంలో జన్మించి విగ్రహారాధనలో తన జీవితాన్ని, యవన కాలాన్ని గడిపి దేవుడు సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలని, ఆ జ్ఞానం కొరకు అన్వేషించి చాలా గ్రంథాలు, చాలా ప్రాంతాలు తిరిగి ఆయన జీవితంలో ప్రభువుని తెలుసుకున్నారని వారి మాటల్లో నేను విన్నాను. ఈరోజు అవే మాటలు వారి నోటితో సాక్ష్యంగా మీ ముందు పంచుకోవడానికి మన మధ్యకి వచ్చారు. వారిని మీకు పరిచయం చేస్తాను. తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూసి బంధువులకి, స్నేహితులకి, మీ శ్రేయోభిలాషులకి అందరికీ ఈ యొక్క సాక్ష్యాన్ని అందించాలని, షేర్ చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చాలా సంతోషం అండి. నేను మిమ్మల్ని దర్శించి మీతో మీ అనుభవ సాక్ష్యాన్ని గురించి మాట్లాడినప్పుడు మీరు కొన్ని విషయాలు నాతో పంచుకున్నారు. అంటే మీరు విగ్రహారాధన చేసే కుటుంబంలో జన్మించామని, తర్వాత చాలామంది విశ్వబ్రాహ్మణులు అంటేనే వారి కుటుంబాలు పూర్తిగా విగ్రహారాధనలో ఉండేటువంటి కుటుంబాలే. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప నా దృష్టిలో పూర్తిగా హైందవ సోదరులే ఉంటారు. మీరు ఆ కుటుంబాల నుంచి యేసు ప్రభువుని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన మీ మనసులో పడినప్పుడు చాలా ప్రాంతాలు, చాలా ప్రశ్నలు మిమ్మల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చాయని నేను చెప్పారు. నాతో మీరు కొంతే చెప్పారు, కానీ ఈరోజు పూర్తిగా వినాలని ఆశిస్తున్నాను. నాతో పాటు ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కూడా అసలు మీరు ఎలా దేవుని తెలుసుకున్నారు, దేవుని తెలుసుకోవాలనే ప్రశ్న మీకు ఎందుకు వచ్చింది అసలు అన్నటువంటి విషయాన్ని పూర్తిగా మీరు పంచుకునే ప్రయత్నం చేయండి.
మిమ్మల్ని మీ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ ఛానల్ ద్వారా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు. ఇక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. మీ చిత్తం లేనిది ఏమీ జరగదు నాయన. ఈ రోజు నాయన మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నాయన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం ఇచ్చిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, బ్రదర్ రాజు గారిని దీవించండి నాయన. యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంచి సాక్ష్యాలు నాయన సేకరించి అనేకులకు మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇస్తున్నందుకే తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా పరిశుద్ధుడా, నా సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరూ మీ మహిమ ఎరిగి మీ చిత్తంలో జీవించే కృప దయచేయమని శ్రీ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ఫణిభూషణాచార్య అండి. నేను విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిని. మా ఊరు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామం అండి. మా ఊరిలో మాది ఒక్కటే విశ్వబ్రాహ్మణ కుటుంబం. అయితే నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి కూడా నిజమైన దేవుడు ఎవరు అని ఒక ఆలోచన నాలో కలిగి ఉండేది. ఆ ఆలోచన చొప్పునే ఈరోజు ఆయన సాక్షిగా మీ ముందు దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. దేవునికి వందనాలు. అయితే నేను నా అన్వేషణ ఎలా సాగింది అంటే, నా ఊహ వచ్చిన టైంలో మా నాన్నగారు ఫర్నిచర్ పని చేసేవాళ్ళండి. వడ్రంగి అంటారు. అప్పుడు నా వయసు 14-15 సంవత్సరాల వయసు ఉంటుంది. ఊర్లో మాదొక్కటే కుటుంబం కావటం వల్ల ఊళ్ళో రైతులందరూ కూడా పని చేయించుకోవటానికి మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక అప్పుడు అరకలతో చేలు దున్నేవాళ్ళు. ట్రాక్టర్లు లేవు. ఇక ఏ పని చేయించుకోవాలన్నా మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక అట్లా చాలామంది మా ఇంటికి వచ్చి పోతూ ఉండటం వల్ల ఎప్పుడన్నా ఏదన్నా దేవుని సందర్భం వచ్చినప్పుడు ఫలానా గుడికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్తే కలిసి వచ్చింది అని అట్లా దేవుని సందర్భాలు మాట్లాడుకునేవాళ్ళు. ఇవన్నీ నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. మళ్ళీ వీళ్ళే అనుకునేవాళ్ళు, దేవుళ్ళు ఎంతోమంది ఉండరు, దేవుడు ఒక్కడే అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని సమర్థించుకునేవాళ్ళు. అయితే నాలో ఆలోచన ఎలా ఉండేదంటే, దేవుడు ఒక్కడే అంటున్నారు, మరి రకరకాల దేవుళ్ళ పేర్లు చెప్పి ఇలా రకరకాల చోట్ల వెళ్ళి వస్తున్నారు. అసలు ఏంటి నిజమైన దేవుడు ఎవరు అని నాకు అప్పుడే ఆలోచన దేవుడు నా మనసులో కలిగించాడండి. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్లుగా, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడట. అట్లా దేవుడు పరిశీలిస్తున్నట్టుగా నేను దేవుణ్ణి వెతికాను కాబట్టే ఈరోజు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన సాక్షిగా మేము ముందున్నాను. అయితే అలా జరుగుతున్న సమయంలో మా నాన్నగారు ఫర్నిచర్ పని చేస్తారు. ఆయన పూజ చేసుకోవటానికి చెక్కలతో ఒక మందిరాన్ని తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. అదే గదిలో నేను పడుకునేవాడిని. మా నాన్నగారు పొద్దున్నే లేచి 5 గంటలకు స్నానం చేసి పూలు కోసి నైవేద్యం పెట్టి వినాయకుడితో మొదలు పెట్టేవారు పూజ. ఇక అట్లా ఆయనకి ఎంతమంది దేవుళ్ళు అయితే ఇష్టమో వాళ్ళందరికీ పూజలు చేసుకుంటూ దగ్గర ఒక గంటన్నర అట్లా పూజా కార్యక్రమం ముగించేవారు. నేను రోజు గమనిస్తూనే ఉండేవాడిని, దేవుడు ఒక్కడే అని అంటారు, మరి ఇంతమందిని ఎందుకు పూజిస్తారు? ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు అన్న పదానికి ఏకవచనమే వస్తుంది. దేవుడు అంటే ఏకవచనం. మరి దేవుళ్ళుగా పూజిస్తున్నారనే ఆలోచన నాలో ఉండి, ఆ నిజమైన దేవుడు ఎవరు, ఆ దేవుడు ఒక్కడెవరు అని చెప్పేసి ఆలోచన చేసి, ఇక నేను రాత్రిపూట ఆ గదిలోనే పడుకునేవాడిని కదా. ఆ మందిరం ఎదురుగా కూర్చొని అక్కడ ఉన్న దేవుళ్ళ ఫోటోలు బొమ్మలు చూసి వాళ్ళకి ప్రార్థన చేసేవాడిని. మీలో దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడే అంటున్నారు, అసలు మీలో దేవుడు ఎవరు నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి అని అక్కడ కూర్చొని ప్రార్థన చేసేవాడిని. అట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి. తర్వాత మా నాన్నగారు ప్రముఖమైన గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆయన వెంట వెళ్ళి ప్రార్థించేవాడిని, మీరే నిజమైన దేవుడైతే నన్ను కదిలించండి, నాకు సమాధానం కావాలి అని న్యాయమైన కోరికలే కోరుకునేవాడిని. సరే, ఇట్లా సంవత్సరాలు గడుస్తున్నాయి.
ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం రావట్లా. ఇక అట్లా నేను కొంతకాలం గడిచిన తర్వాత అయ్యప్ప మాల నా చిన్నతనం, అప్పుడు నాకు 15 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 49 సంవత్సరాలు. నాకు ఆ 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా ఊరిలో కరణం గారని ఒకాయన, వాళ్ళది ఒకటే కుటుంబం ఉండేది, బ్రాహ్మణ కుటుంబం. నల్ల బట్టలేసుకొని మెడలో అన్నీ మాలలు అయన్నీ యేసుకొనొచ్చి నన్నెవరు ముట్టుకోవద్దు, ఇది అని చెప్పేసని అంటుంటే, అసలు ఏంటండి ఇదని మా నాన్నగారు అడిగారు. పక్కనే మా ఇల్లు. ఇది అయ్యప్ప మాలయ్య. ఇది 40 రోజులు చాలా నిష్టగా, దీక్షగా ఉంటే, ఆ దీక్షగా 40 రోజులు ఉండి అక్కడ అయ్యప్ప దగ్గరికి వెళ్తే అక్కడ దేవుని వెలుగు కనపడుతుంది. కేవలం 40 రోజులు చాలా దీక్షగా ఉన్న వాళ్ళకే, 40 రోజులు దీక్ష చేసిన వాళ్ళకే అక్కడ వెలుగు కనపడుతుంది అని చెప్పారు. నేను కూడా ఒక ఆలోచన చేశా. మరి నేను ఇప్పటివరకు దేవుని వెలుగు కోసమే కదా ఎదురు చూసేది అని చెప్పేసి నేను కూడా ఆశగా ఎదురు చూశాను, నమ్మాను. మరి దేవుడై ఉంటే వెలుగు కనపడాలి, సమాధానం రావాలని ఆశగా ఎదురు చూశాను. అయితే ఈ కర్ణం గారు 40 రోజులు మాల వేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయి వచ్చాడు. తర్వాత రెండవ వ్యక్తి మా నాన్నగారే. మా నాన్నగారు మాల వేసుకున్నారు. మాల వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి పోవటానికి ఖర్చులకి ఆయనకి దగ్గర డబ్బులు లేవు. ఖర్చులకి డబ్బులు లేవు. ఏం చేయాలంటే ఆయన చెప్పిన సలహా ఏంటంటే, భిక్ష అంటారు, అడుక్కొని అట్లా వెళ్ళొచ్చు అని చెప్పేసి అని ఆయన చెప్తే, ఆయన సలహా మేరకు మా నాన్నగారు, నేను, నా స్నేహితుడు ఒక ముగ్గురం ఒక సైకిల్ మీద మైకు కట్టుకొని ఇట్లా పలానా కామాచారి స్వామి గారు వస్తున్నారు భిక్ష కోసం అని చెప్పేసి అట్లా చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి అట్లా భిక్ష అడుక్కొని ఆయన శబరిమల వెళ్ళారు. ఆయన కూడా ఏంటంటే అక్కడ దేవుని వెలుగు కనపడుతుంది కదా 40 రోజులు దీక్ష చేస్తే అని, ఈయన కూడా 40 రోజులు చాలా నిష్టగా దీక్ష చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఆయన చెబుతున్న మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మగారితో చెప్తున్నారు, అప్పుడు చిన్నవాడిని కదా, మా అమ్మగారితో చెప్తున్నారు ఏమని, ఇట్లా 40 రోజులు దీక్ష కరెక్ట్గా నిష్టగా ఉన్న వాళ్ళకి అక్కడ వెలుగు కనపడుతుందని చెప్పారు, కానీ అది అబద్ధం. అక్కడ ఎవరికైనా కనపడుతుంది, అక్కడ ఏ మనిషికైనా కనపడుతుంది, మాల వేసుకున్న వాళ్ళకి కనపడుతుంది, మాల వేయని వాళ్ళకి కనపడుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అన్నప్పుడు నేను ఒక ఆలోచన చేశా. అయ్యో ఏంటి ఇలాగా మనుషుల్ని ఇలా మోసం చేస్తున్నారు ఏంటి అని చెప్పి, భక్తి పేరుతో ఇట్లా మోసం చేస్తుంటే ఆలోచన చేశాను. చేసిన తర్వాత కొంతకాలం నేను ఒక పేపర్లో చూశాను అక్కడ ఏం జరుగుతుంది అనేది. అక్కడ కేరళ హైకోర్టులో ఎవరో పిటిషన్ వేశారు, జనాల్ని మోసం చేస్తున్నారు, ఇక్కడ ఆ అడవుల్లో నడుచుకుంటూ పోతుంటే ఎంతోమంది ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. అక్కడ దాకేందుకు మన నందిగాం పక్కన అన్నాసాగరం ఒకే ఊరికి చెందిన వారు 30 మంది చనిపోయారు. ఇక వీటి మీద నాలాంటి ఒక అతను సత్యాన్వేషణ చేసే అతను కోర్టుకు వేస్తే కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టే చెప్పింది అక్కడ వెలుగు అనేది నిజం కాదు, అది కేవలం మనుషులు చేసేది తప్ప అది దైవానికి సంబంధించింది కాదు అనేది పేపర్లో పడ్డది, స్పష్టంగా అందరూ తెలుసుకున్నారు. అది చూశాను నేను. అక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా పేపర్లో మొత్తం వేశాడు. ఆ వెలుగు అనేది ఒక ట్రక్లో హారతి కర్పూరపం తీసుకెళ్ళి అక్కడ 3 సార్లు వెలిగించి ఆర్పేస్తారట. ఇవన్నీ స్పష్టంగా నేను చూశాను. ఆ పేపర్ కటింగ్స్ కూడా నా దగ్గర మొన్నటి వరకు ఉన్నాయి. ఇంత జరిగినా కానీ, ఇంత తెలుసుకున్నా కానీ, తర్వాత నా స్నేహితులు, నా తమ్ముడు, నా ఊళ్ళో చాలామంది మాల వేసుకున్నారు. నన్ను కూడా వేసుకోమని బలవంతం చేశారు. కానీ ఇప్పుడు నేను సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు అది అబద్ధమని తెలిసినప్పుడు నేను చేయలేను కదా. ఇక నాతో పాటు ఊళ్ళో చాలామంది మాల వేసుకున్నారు. సరే ఇక అలా వదిలేశాను. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను. ఏమనుకున్నానంటే, దేవుడు అనేవాడు లేడు, మంచి చేసేవాడే దేవుడు, చెడు చేసేవాడే దెయ్యం అనుకొని నాస్తికుడిగా మారిపోయాను. అట్లా నాస్తికుడిగా మారిపోయి అట్లా జీవిస్తున్న కాలంలో అప్పుడు నేను మధిరలో ఒక టైలర్ దగ్గర పీస్ వర్క్ చేస్తున్నాను. అతను ఎస్సీ అయినా కానీ అతను యేసు ప్రభువుని ఎరగల వాళ్ళ కుటుంబం. ఇక అట్లా అతని దగ్గర పని చేస్తున్నాను. నేను అతని దగ్గర పని చేస్తున్నప్పుడు అతనికి పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు అతనికి. సరే అతను ఏం చేస్తున్నాడంటే, పిల్లల కోసం అని చెప్పేసి ఎవరు ఎక్కడికి వెళ్ళమని చెప్తే పలానా చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు అని చెప్తుంటే ఈయన వెళ్తా ఉన్నాడు. ఇవన్నీ నేను గమనిస్తా ఉన్నాను. పెనగించి పూలు వెళ్ళి శుక్రవారం వెళ్ళి అక్కడ నిద్ర చేసి వచ్చేవాడు. తర్వాత పొద్దున్నే లేచి శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టించేవాడు. అవన్నీ నాకు చెప్పేవాడు. ఆయన తెచ్చినవన్నీ పూలు కొబ్బరికాయలు ఆడబెట్టమని, ఎందుకంటే విశ్వబ్రాహ్మణ కుటుంబం కదా. సరే మా మేస్త్రి గారు కదా అని ఆయన చెప్పినట్టు నేను చేసేవాడిని, కానీ నేను ఇష్టపూర్వకంగా చేసేవాడిని కాదు. ఇక ఇట్లా తర్వాత
మధిర పక్కన వెంగమాంబ అని ఒక మనిషి, ఆమె బ్రతికే ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు, ఆమె ఫోటో పెట్టుకొని ఆమెకు పూజలు చేసేవాడు. ఇలా చేస్తున్న కాలంలో ఒక పాస్టర్ గారు బట్టలు కుట్టించుకోవడానికి, మహానుభావుడు ఎవరో కానీ, బట్టలు కుట్టించుకోవడానికి మా షాప్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ బట్టలు కుట్టించుకున్న తర్వాత వీళ్ళకి మీరేందండి హిందువులా అని అడిగారు. లేదండి మేము క్రిస్టియన్స్ అని చెప్పేసి అని అన్నారు. మరి క్రిస్టియన్స్ అయ్యి ఉంటే మీరు ఏంటండి ఆ పూజలు అవన్నీ చేస్తున్నారు, కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నారు పాస్టర్ గారు. నేనేంది ఇవన్నీ వింటున్నా. అసలు అప్పటి వరకు యేసు ప్రభు అంటే పలానా వాళ్ళ దేవుడు అని ఒక ఆలోచన ఉండేది తప్పితే ఆయన గురించి నేను ఆలోచన చేయలే. ఇక ఈయనే కదయ్యా నిజమైన దేవుడు, ఆయన్ని పక్కన పెట్టి మీరు ఇట్లా చేస్తున్నారు, కరెక్ట్ కాదు కదా అంటే, ఏమో మాకు తెలియదండి అని చెప్పేసి అని మా మేస్త్రి గారు అన్నారు. అన్న తర్వాత ఒకటే అన్నారు పాస్టర్ గారు, అయ్యా నేను చెప్పినట్టు వింటానంటే దేవుడు నీకు తప్పక పిల్లల్ని కలిగిస్తాడు. నేను చెప్పినట్టు విను. ముందు అవన్నీ తీసేసి నేను ఒక బైబిల్ ఇస్తాను నీకు, ప్రతి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి మీకు దేవుని వాక్యం బోధిస్తాను అని చెప్పినప్పుడు ఆయన ఏమిటి, పిల్లలు కావాలి ఎవరైతే, అతని ఆశ. సరేనండి అని చెప్పేసి అని అవన్నీ తీసేస్తా అంటే నా చేతితోనే అవన్నీ తీసేపించండి. అవన్నీ తీసి ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టేశాను. ఇక తర్వాత ఒక బైబిల్ మా మేస్త్రి గారికి ఇస్తే ఆ బైబిల్ అదే ప్లేస్లో పెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ పాస్టర్ గారు ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. నేను పక్కనే పని చేసుకుంటూ అసలు ఏంటి ఈయన ఏం చెప్తాడు ఏంటి అని చెప్పేసి అని వింటున్నా. ఇక ఈయన యేసు ప్రభు వారు ఇలా మనిషి చేసిన పాపాల నిమిత్తం ఆయన మనిషిగా జన్మించి, ఆయన రక్తాన్ని చిందించి, ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి మనకి విమోచన కలిగించాడు అయ్యా, ఆయనే సృష్టికర్త అని చెప్పకుండా దేవుని వాక్యాలు కొన్ని చెప్తున్నాడు. చెబుతుంటే నా మనసులో నేను దేవుడు ఎలా ఉండాలి అని అనుకున్నాను. అలాంటి లక్షణాలన్నీ కూడా నాకు ఒకటొకటిగా ఈ పాస్టర్ గారు చెప్తుంటే నేను గ్రహిస్తున్నా. అరే నా మనసులో నేను దేవుడు ఎలా ఉండాలి, ఒక పరిశుద్ధుడిగా ఉండాలి. అంతకుముందు నేను ఆరాధించిన దేవీ దేవతలందరూ కూడా మనలాగే మనుషుల్లాగానే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరు భార్యలు, కామ క్రోధ మోహ లోభ మద మత్సరములన్నీ కలిగి ఉన్నాళ్ళు. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి, వీటన్నిటినీ లేనివాడే కదా అని ఆలోచన చేసినప్పుడు మరి యేసు ప్రభు వారు ఒక పరిశుద్ధుడిగా నాకు కనపడ్డారు. ఇక అట్లా ఆయన చెప్పేది నేను నమ్మటం కాదు, కానీ ఆయన 3వ రోజు వచ్చినప్పుడు నేను ఒకటే అడిగాను ఆయన, ఏమండి నాకు ఒక బైబిల్ కావాలి అని నేను అడగగానే ఆయన ఆశ్చర్యపోయిండు, ప్లస్ సంతోషంతో, బాబు నువ్వెవరు ఏంటి అంటే, ఇలా ఫణిభూషణాచార్య అండి నా పేరు, నాకు ఒక బైబిల్ కావాలి ఇస్తారా అంటే, తప్పకుండా తీసుకొస్తానయ్యా, రేపు నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఆ బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారండి. ఈ బైబిల్ అదేనండి, 28 ఇయర్స్ ఈ బైబిల్. ఇక ఆయన ఈ బైబిల్ నా చేతిలో పెట్టినప్పుడు ఆయన నాకు ఏం చెప్పాలని కూడా ట్రై చేయలేదు. ఒకవేళ ఆయన చెప్పినా నేను వినను, ఎందుకంటే ఒకళ్ళు చెప్తే వినేది కాదు. నా అంతటి నేనేదో తెలుసుకోవాలన్న ఆరాటంతో ఆ బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన ఇచ్చినప్పుడు నా ఈ చేతిలో పెట్టినప్పుడు, ఇది పరిశుద్ధ గ్రంథం అయ్యా, దీన్ని చాలా పరిశుద్ధంగా చదువుకో అని ఒక్క మాటే చెప్పారు ఆయన. సరే ఆయన ఆ మాట చెప్పి ఇక నాకు ఈ పరిశుద్ధ గ్రంథం చేతిలో పెట్టారు. ఇక నేనేంటి, ఆయన ఒకటే చెప్పిండు, చాలా జాగ్రత్తగా పవిత్రంగా చదువుకోమన్నాడు కదా అన్నట్లుగా నేనేం చేశాను, బైబిల్ మోకరించి పవిత్రంగా చదవాలని చెప్పేసి 3 నెలల్లోనే ఈ బైబిల్ మొత్తం కంప్లీట్ చేశానండి. అసలు ఏంటి బైబిల్లో ఏముంది ఏంటి తెలుసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాను కదా. 3 నెలలు మోకరించి 3 నెలల్లో బైబిల్ మొత్తం చదివాను. అయితే ఈ బైబిల్ చదువుతున్న టైంలోనే ఫస్ట్ నేను పాత నిబంధన చదవలేదు, కొత్త నిబంధన చదివాను. కొత్త నిబంధన అసలు యేసు ప్రభు వారు ఎవరు, అసలు ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చిండు, ఆయన ఎందుకు శిలువ మీద అంత శిక్ష అనుభవించిండు, వీటన్నిటిని నేను చదివాను. చదివినప్పుడు అందులో కొన్ని విషయాలు విశ్వాసం గురించి ఉన్న మాటలు ఉన్నాయి. నీలో ఆవగించినంత విశ్వాసం ఉన్న ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది కదా అన్న మాటలు నాకు బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసేది విశ్వాసంతోనే చేస్తాం. మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, న్యాయమైంది అడిగినప్పుడు ఆ విశ్వాసంతో ఆయన చేయాలి. అంతకుముందు నేను ఎంతోమందిని సంవత్సరాలుగా న్యాయమైన కోరికలు అడిగినా కానీ ఎవరు కూడా ఎటువంటి సమాధానం రాలేదు. తర్వాత దేవుడు లేడు అనుకున్నాను, నాస్తికుడిగా బతికాను. తర్వాత అసలు ఈయనే దేవుడు అని చెప్తున్నారు, అసలు ఏంటని చెప్పేసి నేను చదివినప్పుడు విశ్వాసాన్ని కూర్చున్న మాటలు నాలో మనసులో పడిపోయి
సరే అట్లా జరుగుతున్న టైంలో ఒకరోజు నేను షాప్లో వర్క్ చేస్తున్న సమయంలో సాయంత్రం 3 గంటల ఆ టైంలో నాకు ఒక కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈ కంట్లో కుచ్చుకుంటా ఉంటుంది, కారం చల్లినట్టుగా కన్నంత ఎర్రగా అయిపోయి కళ్ళు నీళ్లు కారుతున్నాయి. కళ్ళ కలక అంటారు అది. అది ముందు ఒక కన్నుకు వస్తుంది, రెండు కన్నుకు కూడా అటాక్ అవుద్ది. అలా ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉండి దానంతట అదే పోద్ది. ఇక అలా ఇబ్బంది పడుతున్నాను నేను. అలా ఇబ్బంది పడుతున్న టైంలో ఇక ఆ రోజు సాయంత్రం పెందలా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఏంటి ఇలా ఇబ్బంది పడుతున్నాను, నాకేందంటే నేను చేసే పని కూడా 100% కరెక్ట్గా చేస్తాను నేను. అక్కడ మా మేస్త్రి గారికి మాట రాకూడదు. ఒకరోజు పని ఎక్కొడితే ఆయనకు మాట వస్తుంది, రేపు పొద్దున్నే పనికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తాను. అట్లా ఆలోచన చేస్తున్న టైంలో రెండో కన్ను కూడా అటాక్ అయింది. రెండో కన్ను కూడా గరగరలాడుతుంది, కుచ్చుకుంటుంది, కళ్ళ మీద నీళ్లు కారుతున్నాయి, భయంకరంగా ఉంది. ఇక నైట్ అన్నం తిని పడుకునే ముందు కళ్ళు మూసుకుంటే నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదు. అయ్యా ఏంటి పరిస్థితి, పొద్దున్నే పనికి ఎట్లా వెళ్ళాలి అని ఇక ఆలోచనలో నాకు వెంటనే ఈ బైబిల్లో ఉన్న విశ్వాసాన్ని గుర్చిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రాగానే వెంటనే నేను ఇక ఏం ఆలోచించాల. అప్పుడు ఒక కిటికీలో పెట్టాను బైబిల్ని. అక్కడికి వెళ్ళి ఈయనే నిజమైన దేవుడు అంటున్నారు కదా, అసలు ఈయనే నిజమైన దేవుడైతే ఇప్పుడు నాకున్న ఇబ్బందిని తొలగించాలి, తొలగిస్తేనే నిజమైన దేవుడు, నేను నమ్ముతానని బైబిల్ దగ్గరికి వెళ్ళి, నాకు అప్పుడు ప్రార్థన చేయడం కూడా రాదు, చేతులు ఇలా జోడించి బైబిల్ ఎదురుగా, అయ్యా నేను ఇప్పటి వరకు నిజమైన దేవుడు ఎవరా అని వెతికాను, నాకు దొరకలేదు. కానీ మీరే నిజమైన దేవుడని నా మనసులో నేను అనుకున్నట్టుగా మీలో ఆ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీరే నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను. నాలో ఆవగింజంత విశ్వాసం కాదు, ఎంతో విశ్వాసంతో నేను అడుగుతున్నాను. ఇప్పుడు నాకు ఉన్న ఇబ్బందిని తొలగించండి. మీరు నిజమైన దేవుడైతే తొలగిస్తారు అని యథార్థంగా నేను దేవుని ముందు ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నాను. అలా ప్రార్థన చేసుకున్నాను 2 నిమిషాలు. ప్రార్థన చేసుకొని వచ్చి అలా మంచం మీద పడుకున్నాను. పడుకొని నేనేం చేస్తున్నా, నాలో అపనమ్మకం లేదు, అద్భుతం జరుగుతుంది, స్పష్టంగా రాసి ఉన్నాయి కదా, దేవుని మాట తప్పు కాదు కదా అని, ఈయనే దేవుడైతే తప్పకుండా అద్భుతం జరుగుతుంది అని వచ్చి అలా వచ్చి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు కుచ్చుకుంటానే ఉన్నాయి. అయినా సరే విశ్వాసాన్ని అలాగనే ఉంచుకుంటూ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాను. అట్లా కళ్ళు మూసుకున్నాను, కళ్ళు అటు ఇటు తిప్పుతున్నాను, కుచ్చుకుంటానే ఉన్నాయి. అలా తిప్పుతూ ఉండగానే సడన్గా ఒక్కసారి కుచ్చుకోవడం ఆగిపోయింది. నాకు వెంటనే అమ్మా ఏదో అద్భుతం జరిగిందని చెప్పేసి వెంటనే లేచి లైట్ వేసి అద్దం ఎదురుగా వెళ్ళి నిలబడ్డాను. మహా అద్భుతం అండి అసలు. కళ్ళు అప్పటి వరకు ఎర్రగా ఉన్న కళ్ళు, పుచ్చుకున్న కళ్ళు, నీళ్లు కారుతున్న కళ్ళు తేటగా అసలు చల్లగా ఉండి, అసలు నాకైతే ఇక భయం వేసింది, సంతోషం, ఆనందం. అద్భుతం జరిగింది అమ్మ, ఇన్నాళ్ళు నేను ఎతుకుతున్న దేవుడు ఈయనేనా? బైబిల్లో ఉంటుంది కదా, నేను ఉన్నవాడును అనువాడును అని. ఆ మాట 100% నిజమండి. ఇక అద్భుతం జరిగింది. ఇక ఆ రాత్రి నాకు నిద్ర పట్ల. నేను ఇక పొద్దున్నే షాప్కి వెళ్ళి మా మేస్త్రి గారికి ఈ విషయం చెప్పాలి, ఎందుకంటే ఆయన కూడా అప్పుడే దేవుడిని నమ్ముకున్నాడు కదా. నేను వెంటనే వెళ్ళి ముందు ఆయనకే, మా మేస్త్రి గారికి చెప్పాను, మేస్త్రి గారు ఇది ఇలా జరిగింది రాత్రి, ఇట్లా నేను ప్రార్థన చేస్తే, అందులో విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని చెప్పినట్టుగా నేను ప్రార్థన చేశానండి, అద్భుతం ఇలా జరిగిందంటే ఆయన కూడా నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆయన కూడా బలపడి దేవునిలో ఇంకా బలంగా ఉండి ఆయన కూడా దేవునిలో కొనసాగాడు. దేవుడి దయ వల్ల సంవత్సరం తిరగకముందే ఆయనకి పిల్లలు పుట్టారు, అది ఒక మంచి సాక్ష్యమే. తర్వాత ఆయన రక్షణ పొందారు, ఆయన కూడా రక్షణ పొందారు. ఇక తర్వాత నేను కూడా ఏంటంటే అప్పుడే రక్షణ పొందుదామని ఇక నిజమైన దేవుణ్ణి వెతుకుతున్నాను, ఈయనే దేవుడిగా. ఎందుకంటే దేవుని ఉనికి అనేది నేను చూడగలిగాను. ఇక రక్షణలోకి వెళ్దాం. అప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో, అప్పటికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళైన కొత్తలో నాకు 19-20 ఇయర్స్ మధ్యలోనే పెళ్లి చేశారు మా నాన్నగారు. ఇక నేను రక్షణ పొందాలి అని అప్పట్లోనే ఊరు బయటకు వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు అద్భుతంగా దర్శించి మంచి దర్శనాలు ఇచ్చేవాడు. ఇక అట్లా ఇక రేపో మాపో రక్షణ పొందుదాం అనుకున్న టైంలో భయంకరమైన శోధన ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కుటుంబంలోకి నాకు తెలియదు. అయితే ఈ సైతాన్ అనేవాడు దేవుని నుంచి దూరం చేయడానికి ఎప్పుడు వాడు ప్రయత్నిస్తుంటాడు అన్న సంగతి నాకు తెలియదు అప్పుడు. ఇక ఈ శోధనలకి నేను భయపడిపోయి ఆ రక్షణ తీసుకుందాం అని చెప్పి ముందుకొచ్చినోడు కూడా ఆగిపోయాను.
ఇట్లా ఆగటం ఆగటం నా లైఫ్ 20 సంవత్సరాలు బ్రేక్ అయిపోయింది. 20 సంవత్సరాలు నేను దేవునికి దూరంగా ఉన్నా కానీ దేవుడు మాత్రం నిన్ను విడువను ఎడబాయను అన్నట్టుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎప్పుడు ప్రతి ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆలకించేవాడు, అద్భుతం చేసేవాడు. ఇక అట్లా నేను ఇక దేవుణ్ణి పక్కన పెట్టి లోకంలో జీవిస్తూ అప్పటికి నేను సొంతంగా షాప్ పెట్టుకున్నాను. సొంతంగా షాప్ పెట్టుకున్న తర్వాత అప్పటి వరకు నాకైతే ఏ అలవాటు లేదండి. పక్కెమ్మటి రోడ్లు ఖైనీ గుట్కాలను అవుతుంటేనే ఆ వాసనకి తలనొప్పి లేసేది. ఇక వాళ్ళు కొంచెం వేసుకో కొంచెం వేసుకో అని అట్లా అలవాటు చేశారు. దేవునికి పూర్తిగా లోపడలా నేను. దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకానికి, లోకంలో ఉన్న సైతానికి అవకాశం ఇచ్చి లోకంలో ఉన్న ఈ అల్పకాల పాప భోగాల కోసం నేను అన్నీ అలవాటు చేశారు నాకు. ఖైనీలు, గుట్కాలు, మందు, పేకాట అన్నీ ఒకటని కాదండి. ఒక దొంగతనం తప్ప అన్నీ అలవాటు చేశారు. ఇక వాటిలోనే ఆనందం పొందుతూ నేను చేసేది తప్పని తెలిసి కూడా ఎప్పటికప్పుడు దేవుడు ఉన్నాడు నన్ను పరిశీలిస్తున్నాడని తెలిసి కూడా దేవుని వైపు వెళ్దామని ఉన్నా కానీ వెళ్ళలేకపోతున్నాను. ఒక 10 రోజులు మందు తాగకుండా ఆపి అట్లా అట్లా చాలాసార్లు ప్రయత్నించాను. కానీ చివరికి నేను నా పరిస్థితి ఎలా తయారైందంటే దేవునికి లోబడకుండా దేవుని ఎరిగి ఉండి కూడా సైతానికి అవకాశం ఇచ్చి పూర్తిగా మందుకు బానిస అయిపోయాను. మందుకు బానిస అయిపోయి మందు లేనిదే నిద్ర లేని పరిస్థితి. ఉదయం మొదలు పెట్టేవాడిని, పడుకునే వరకు ఎంత అవుద్దో తెలియదు మందు ఆ రోజు. అలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఆర్థికంగా అప్పుల పాలైపోయాను. ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. అప్పుడప్పుడు నాకు కడుపులు నొప్పి వస్తూ ఉండేది. కడుపులు నొప్పి వచ్చినప్పుడు మాకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ ఒక అతను ఉన్నాడు. అతను ఫోన్ చేస్తే పలానా ట్యాబ్లెట్ వేసుకోమనేవాడు. ఇక అట్లా అట్లా ఆ నొప్పి వస్తున్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటూ అట్లా నడుస్తూ ఉన్న ఈ టైంలో మాకు పెళ్ళై పిల్లలు, 2 పిల్లలండి, చిన్న పిల్లలు. ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం. 4-5 సంవత్సరాలు ఉంటాయి మా పిల్లలకి. నేను షాప్ పెట్టుకున్న కొత్తలో షాప్లో పని సరిగ్గా లేక, డబ్బులు లేక ఇంట్లో బియ్యం అయిపోతే బియ్యం కూడా కొనే పరిస్థితి లేదు. ఇంటికి వెళ్ళేసరికి అన్నం పెట్టమంటే అన్నం ఎక్కడుంది, బియ్యం లేవు, బియ్యం మీరు తేలేదు కదా, నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టానని మా ఆవిడ కూడా ఎవరిని అడిగేది కాదు, నేను ఎవరిని అడిగే పరిస్థితి కాదు. మెంటాలిటీ అలాంటిది. నాలో నేను కుమిలిపోయేవాడు. ఇక ఇంటికి వెళ్ళేసరికి అన్నం లేదు, మరి నేనేం చేశాను అన్నాను. మరి పిల్లల పరిస్థితి ఏంటంటే పిల్లల వరకు పక్కన రెంట్కుండే వాళ్ళ దగ్గర అడిగి పెట్టిందని. సరిగా ఆ రోజు అయిపోయింది. రెండో రోజు షాప్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్పుడు కేజీ బియ్యం 15 రూపాయలు. ఒక కేజీ బియ్యం కోసం బియ్యం అన్న వాటి మందం అన్న డబ్బులు రావా అని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎదురు చూశాను. రూపాయి రాలేదు. రెండో రోజు కటిక ఉపవాసం. ఆ దేవుడు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో కూడా స్వయంగా ఆయనే నాకు నేర్పాడు. నాకు తెలియకుండానే 2 రోజులు కటిక ఉపవాసం. ఇక రెండో రోజు నైటు ఇక నేను ఎవరిని అడగను. అసలు అడిగే మెంటాలిటీ కాదు నాది. చావనైనా చస్తాను కానీ ఎవరిని ఇది పరిస్థితిని అడగను. ఇక రెండో రోజు ఏం చేశానంటే ఇదే బైబిల్ పట్టుకొని మోకరించి, అయ్యా, ఆ రోజు నేను ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో అద్భుతం చేశావు. ఇగో ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది. కనీసం నాకు బియ్యానికి సరిపడా డబ్బులు కావాలి. 2 రోజులు అవుతుంది తినక అని చెప్పి దేవునికే చెప్పుకొని, మరి ఎంతసేపు చేశానో తెలియదు కానీ ఒక 30 గంట దాకా ప్రార్థన, భారమైన ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేసి ఇక ఆ నైట్ నిద్రపట్టలేదు. పొద్దున్నే ఎప్పుడు 8-9 అక్కడ షాప్ తీసేవాడిని. పొద్దున్నే 6 గంటలకే వచ్చి ఇక దేవుడు అద్భుతం చేస్తాడేమో అన్న విశ్వాసంతో నేను షాప్ కాడికి వచ్చి షాప్ తీసి ఊడుస్తూ ఉన్నా. దేవుడు పంపిస్తాడేమో ఎవరన్నా అని ఊడుస్తూ ఉంటుంటే వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఫణి నీకేమైనా డబ్బులు కావాలా అని అడిగేసరికి ఒక్కసారి గుండె చల్లు మనదండి. మా దేవుడు నా ప్రార్థన ఆలకించి పంపించాడు అని నేను అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అతను ఎవరో కాదు, నా దగ్గరే రోజు 5-10 అడుక్కొని పోయే అతను. ఈ ఆలోచన నాకు వస్తుంది, అరే వీడే నా దగ్గర 5-10 తీసుకొని పోతాడే, వీడేమిస్తాడా అని ఆలోచన వస్తానే ఉంది. రెండో మారు అడిగాడు అతను, ఫణి నీకేమైనా డబ్బులు కావాలని. ఇక నేనేం మాట్లాడలేక దేవుడు పంపించుంటాడులే అనుకుంటున్నాను, వీడే నా దగ్గర తీసుకునేవాడు, సరే అని తలకాయ ఊపాను. మళ్ళీ మూడోసారి, ఫణి నీకు ఒక 1000 రూపాయలు సరిపోతాయా అన్నాడు. అనగానే తలకాయ ఊపాను. ఇక అతను నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకొని నన్ను తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళి తన ఫ్రెండ్తో, అరే ఫణికి ఒక 1000 రూపాయలు కావాలంటరా,
వాడి దగ్గర ఉన్నప్పుడు ఎంతో కొంత కల్పిస్తాడు, వాడికి ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపిరా అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఉండలేదు. అసలు మామూలు ఆశ్చర్యం కాదండి. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంటుందని దేవుడు నాకు స్వయంగా చూపించాడు. నేను ఏ మనిషికి చెప్పుకోలేదండి. నరుడను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అని నేను ఆయన్నే నమ్మాను, ఆయన్నే అడిగాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి పంపించాడు. అప్పుడు కూడా నేను ఇంకా పూర్తిగా దేవుని వైపుకు వెళ్ళాలి అని అయితే మనసులో ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నాను. అడుగు వేయలేకపోతున్నాను. దేవుని కోసం అడుగు వేయలేకపోతున్నాను. బాప్తిజం తీసుకుందాం, దేవుని కోసం బ్రతుకుదాం అని అనుకుంటున్నానులే, కానీ నేనేంటంటే కొంతమందిని దేవుని రక్షణ పొందిన వాళ్ళని, కొంతమంది సేవకుల్ని కూడా చూశాను నేను. రక్షణ పొంది ఉండి సేవకులుగా ఉండి కూడా లోకానుసారంగా జీవిస్తున్నారు. ఇక అది కూడా నాకు కొంత మనసులో పడ్డది. అరే, నేను కూడా రక్షణ పొంది రేపు పొద్దున అలా జీవిస్తే కరెక్ట్ కాదేమో. ఇప్పుడు నా అంతటా నేనే అన్వేషణ చేసి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆయన ఉన్నవాడు, ఆయన చూచుతున్న దేవుడు, ఇవన్నీ తెలుసు నాకు. పొరపాటున లోకానుసారంగా జీవిస్తే ఆయన నామానికి అవమానం కదా అన్నట్లుగా కొంచెం ఆలస్యం చేశాను. సరే, ఇక దేవుని చిత్తమైతే ఇక ఆయన టైం వచ్చినప్పుడు తీసుకుంటాడులే, ఆయన రక్షణ ఇస్తాడులే అన్న ఆలోచనలో ఉన్నాను తప్పితే ఇక లోకానుసారమైన జీవితమే. ఇక అట్లా నడుస్తున్న టైంలో మా అమ్మాయి ఇంటర్ చదువుతున్న టైం అది. ఇంటర్ చదువుతున్న టైంలో అప్పటికి నాకు అప్పుల పాలైపోయాను, ఆరోగ్యం పాడైపోయింది. ఫలానా ఫణి అంటారు, ఫణిభూషణాచారి పూర్తి పేరు ఫణి అని షార్ట్కట్లో పిలుస్తారు. ఫలానా పని తాగుబోతు అంటారు. నాతో మాట్లాడటానికే అసహించుకునేవాళ్ళు. నాకు ఒక బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్ కూడా అంతా రౌడీ బ్యాచ్ ఉండేది. నా దగ్గర కొట్టు దగ్గర ఎప్పుడు కూడా కనీసం ఒక 5-6 బ్యాచ్ ఉండేవాళ్ళు. వాడితో ఎందుకులే అని చెప్పేసి అనేవాళ్ళు. ఒక తాగుబోతోడుగా ముద్రేశారు. ఇక ఆ టైంలో మా అమ్మాయి ఇంటర్ చదువుతున్నది. ఒకరోజు మా ఇంటికి మా బంధువులు వచ్చారు. బంధువులు వచ్చిన హడావుడిలో మా అమ్మాయి ఆ పని ఈ పని చేసుకుంటూ జారి కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు అమ్మాయి నోటెమ్మటి నురగ గారుతుందట. నాకు ఫోన్ చేశారు. నేను షాప్లో ఉంటే ఫోన్ చేశారు, ఇట్లా అమ్మాయి కింద పడిపోయింది, నోటెమ్మటి నురగ వస్తుంది, లేగవట్లేదు, కళ్ళు తెరవట్లేదు అంటే నాకు అసలు చాలా బాధేసింది. మా అమ్మాయి చాలా చక్కగా చదువుకుంటుంది, చాలా పద్ధతిగా చక్కగా ఉండే అమ్మాయి, ఏమిటి ఇలా జరిగిందని నేను ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయిని లేపుతున్నారు అందరూ. ఇక నాకు ఆ గుండె పగిలిపోయింది. అమ్మాయి నా పరిస్థితిలో చూడగానే గుండె పగిలిపోయి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అని మొహం పట్టుకొని ఇటు పక్కకు తిప్పగానే ఇక్కడ గడ్డం కింద రాయి కుచ్చుకొని బ్లడ్ కారుతుంది. నేను వచ్చిన దాకా వాళ్ళు చూడలేదు. అది చూడంగానే నాకు అమ్మో అని చెప్పేసి వెంటనే భుజం మీద వేసుకొని మా రూమ్ దగ్గరనే కొంచెం దగ్గర హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి మీ అమ్మాయికి ఫిట్స్ అయ్యా అన్నాడు. అదేంది ఫిట్స్ రావటం ఏంటి? ఫిట్స్ అంటే మూర్ఛ రోగం కదా, అది వంశపారంపర్యంగా వస్తుంది కదా. మరి మాలో ఎవరికి లేదండి డాక్టర్ గారు అంటే, లేదండి మధ్యలో కూడా రావచ్చు అని చెప్పేసి అని ఫిట్స్కు సంబంధించిన మందులు చీటీ రాసి మందులు తీసుకురాపన్నాడండి. ఇక నాకు గుండె బద్దలైపోతుంది. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి, చక్కగా ఉండే అమ్మాయి, చక్కగా చదువుకునే అమ్మాయి, ఏమిటి ఇలా అని ఇక లోపల కట్టలు తెంచుకుంటుంది బాధ. కళ్ళెమ్మ నీళ్ళు వస్తానే ఉన్నాయి. ఇక ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాక తెలిసిన మా ఫ్రెండ్ ఆర్ఎంపీకి ఫోన్ చేసి, ఇది పరిస్థితి అయ్యా, ఇలా డాక్టర్ గారు ఇలా అన్నారు, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, సరే రేపు పొద్దున్నే విజయవాడ వెళ్ళి టెస్టులన్నీ చేయించుకొని వద్దాం, ముందు ఆ దెబ్బ తగిలిన దానికి కుట్లు వేయించుకొని బయటికి వచ్చేసేయండి అని చెప్పేసి అని సలహా ఇస్తే, అది అతను చెప్పిన సలహా ప్రకారమే 3 కుట్లు ఏమో పడ్డాయి. కుట్లు వేయించుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని చూస్తుంటే వేదన, అసలేంటి ఇలా జరిగింది అని ఇక ఆ రాత్రి మరలా బైబిల్ తీసుకొని మోకరించి, అయ్యా ఏంటి ఇలా జరిగింది, నేను తెలుసో తెలియకో తప్పు చేస్తున్నానేమో, క్షమించండి, నా బిడ్డకి ఇలా ఫిట్స్ రోగం అని చెప్పారు. పెళ్ళిడికి వచ్చిన పిల్ల, చక్కగా చదువుకున్న పిల్ల, అమ్మాయి 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ పీజీ కంప్లీట్ చేసింది అమ్మాయి, ప్రతి దానిలో ఫస్ట్ నెంబర్ 1. ఇక ఏమిటి అని చెప్పేసి అని ఇక ఎవరికి చెప్పుకోవాలో, నాకు దేవుడికే చెప్పుకోవాలని చెప్పి మోకరించి ప్రార్థన చేసుకొని ఆ రాత్రి నిద్రపోవాలా నేను. ఏడ్చుకుంటూనే భారంగా ప్రార్థన చేసి, అయ్యా రేపు పొద్దునైతే విజయవాడ వెళ్తా, నేను టెస్టులన్నీ చేపిస్తా, కానీ
ఆ టెస్టులలో మా అమ్మాయికి ఏ రోగము లేదని రావాలి. నేనైతే నమ్ముతున్నానయ్యా, నీ మీద విశ్వాసంతో నేను నమ్ముతున్నాను. నా బిడ్డకి ఏ రోగం లేకుండా రిపోర్ట్స్ రావాలయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఇక తెల్లారే, వాస్తవంగా అయితే నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి, అప్పుడే అప్పుల్లో ఉన్నా. ఒక 10,000 ₹10 వడ్డీ లెక్క తీసుకొని మా తెలిసిన ఆర్ఎంపీ మా సడ్డకుడు ఉంటే అతను తీసుకొని విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్తే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ బ్రెయిన్కి సంబంధించి మొత్తం టోటల్ బాడీ అంతా టెస్టులన్నీ చేశారు. ఆ టెస్టులన్నీ వచ్చేసరికి సాయంత్రం 5 అవుద్ది అన్నారు. ఇక డాక్టర్ గారు కూడా 5:30 ఆ సమయంలో వచ్చారు. ఇక మా బ్రదర్ ఆర్ఎంపీ మా అమ్మాయి లోపలికి వెళ్ళారు, టెస్టులు తీసుకొని వెళ్ళారు. ఇక నేను బయట, అయ్యా మీరు డాక్టర్ గారి ద్వారా మా అమ్మాయికి ఏమీ లేదని చెప్పేయాలి, నేను నమ్ముతున్నానయ్యా, జరిగేది కూడా ఇదే అని చెప్పేసి నా మనసులో నేను బయట అనుకుంటున్నాను. లోపల నుంచి డాక్టర్ గారు పిలిచారు, లోపలికి రండి మీరని పిలిచారు. డాక్టర్ గారు నన్ను లోపలికి పిలిచి ఆయన ఒకే మాట అన్నారు, మీ అమ్మాయికి ఏముందని తీసుకొచ్చారయ్యా హాస్పిటల్కి అన్నారండి. అసలు నాకు ఆ మాట వినగానే అసలు ఎంత ఆనందం వేసింది. నా ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ నాకెంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన ఎంతో సహాయం చేస్తున్నాడే అని చాలా ఆనందపడి దేవుణ్ణి మనసులో గనపరుచుకొని ఇంటికి వచ్చాం. దేవుడి దయ వల్ల అమ్మాయికి చక్కగా ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. ఇక ఇక నేను వేదన పడుతున్నా, ఎందుకంటే ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. ఇంకా నాలాంటి మూర్ఖుడు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవునికి దగ్గర అవ్వకుండా ఇలా బ్రతుకుతున్నానని అసహ్యం వేస్తానే ఉంది. కానీ మందుకు బానిస అయిపోయి ఉన్నాను, బయటపడలేకపోతున్నాను. ఇక నన్ను నేను ఇక కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ఇక ఒకటే అనుకున్నాను, ఇక నన్ను నేను కాపాడుకోలేను, నా పరిస్థితి అయిపోయింది, దేవుడే కాపాడాలి, నా వల్ల అయితే కాదు. ఎందుకంటే ఒక 10 రోజులు మానుకుంటున్నాను మందు, ఒక నెల రోజులు మానుకుంటున్నాను, మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఇక అట్లా జరుగుతుంది. అట్లా జరుగుతున్న టైంలో మధ్యలో 2016లో కల్వరి సతీష్ కుమార్ గారు 4 రోజులు మీటింగ్స్ పెట్టారు అక్కడ. ఆ 4 రోజులు మీటింగ్స్ పెట్టినప్పుడు ఫస్ట్ రోజు వెళ్దాం అనుకున్నాను, కానీ మందు తాగే ఉన్నాను. దేవుని పని తాకుండా వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఆ మందు లేకపోతే అసలు మనిషి పరిస్థితి అలా అయిపోయిందనమాట. సరే రెండో రోజన్నా వెళ్దాం అనుకున్నాను, కానీ తాగకుండా వెళ్దాం అనుకున్నాను. కానీ రెండో రోజు కూడా ఇక మా ఫ్రెండ్స్ ఎవడో ఒకటి వచ్చి ఏం కాదులే కొంచెం అట్లా రెండో రోజు తాగే దేవుని కార్యక్రమం వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాను బలవంతంగా. మందు తాగితే తాగానులే, ముందు వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాను ఆ మీటింగ్స్కి. ఆ మీటింగ్స్ ఫస్ట్ నేను మీటింగ్స్కి వెళ్ళటం అదే, అప్పటివరకు చర్చికి వెళ్ళలేదు. ఫస్ట్ దేవుని మీటింగ్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రేయర్ ఆయిలు, తర్వాత పాటల పుస్తకాలు ఇవి అమ్ముతున్నారు. సరే ఇక్కడ దాకా వెళ్ళాం కదా అని చెప్పేసి ఆ ప్రేయర్ ఆయిల్ ఒకటి, పాటల పుస్తకాలు. తర్వాత ఇక ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత బయటికి వస్తుంటే బయట దేవుని పోస్టర్స్ ఉంటాయి కదా, వాక్యము, తర్వాత ప్రకృతి, పావురాలు ఎగిరేవి, దేవుని వాక్యం ఉంటాయి కదా, అది ఒకటి తీసుకొని ఇంట్లో పెడదాము అన్న ఆలోచన కలిగింది మనసులో. సరే అని చెప్పి అక్కడికి వచ్చి తీస్తున్నా అవన్నీ. ఆ వాక్యం ఏది చదివినా నాకు మనసుకి నచ్చట్లా. తీగ ఒకటి చూడగానే ఇది నా కోసమే అన్నట్లు అనిపించి సిలువ గుర్తేసి కింద, నన్ను వెంబడింపగూరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అనే వాక్యం చూడగానే అది నా కోసమే, తీసుకో అన్నట్టుగా అసలు ప్రేరేపింపబడి దాన్ని తీసుకున్నాను. ఇక తీసుకున్నాను. ఇక చదివిన తర్వాత దాని భావం నాకు అర్థమైపోయింది. దేవుణ్ణి వెంబడించాలి అంటే లోకాన్ని వదులుకోవాలి, అది కష్టమే. అయినా కానీ తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అంటే భరించాలి అని ఇక దాన్ని తీసుకొచ్చి ఇంట్లో అవపడేటట్టుగా పెట్టుకున్నాను. అది పెట్టుకొని ప్రతిరోజు ఆ వాకింగ్ కల్లే చూస్తున్నాను. అయ్యా మిమ్మల్ని నేను వెంబడించాలి, నా సిలువ నేను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాలి అని ప్రార్థన చేసుకుంటున్నా. అట్లా చేసుకుంటున్న టైంలో డిసెంబర్ నెల అయిపోయింది. 2017 జనవరి 5వ తారీఖు నాకు మధ్యాహ్నం నుంచి కడుపులో నొప్పిగా ఉంటుంది. అంతకుముందు వచ్చేది. ఆ నొప్పి వచ్చినప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే పలానా ట్యాబ్లెట్ వేసుకునేవాడు, ఆ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని, తగ్గిపోయేది, ఉపశమనం వచ్చేది. లేదంటే తగ్గకపోతే వచ్చి ఇంజక్షన్ చేసేవాడు, ర్యాంటాక్, జింటాక్ ఇలాంటి ఇంజక్షన్లు చేసేవాడు, తగ్గిపోయేది. అయితే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ట్యాబ్లెట్లు వేసుకున్నాను, తర్వాత ఫోన్ చేస్తే వచ్చి ఇంజక్షన్ చేశాడు. తగ్గిపోద్దులే అనుకున్నాను, కానీ తగ్గటం లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది.
ఉన్న కొద్దికి ఎక్కువ అవుతుంది. ఎలా అంటే కడుపులో కత్తి పెట్టి అటు ఇటు పెగిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక సమయం గడిచిన కొద్దికి నొప్పి ఎక్కువ అవుతాం. ఇక లాభం లేదులే అని చెప్పి పెందలాడి షాప్ బంద్ చేసి ఇంటికి వచ్చాను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పడుకుందాంలే కొంచెం తగ్గుతుందేమోనంటే కొంచెం ఇటు పక్కకి అటు పక్కకి తిరిగితే ఏమన్నా ఉపశమనం వస్తామంటే అసలు లేదు, ఎక్కువ అవుతుంది. ఇక ఈ వెన్నులో నుంచి మెదడులోకి ఆ నొప్పి తన్నుకొని వస్తుంది. ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. ఇక వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, పొట్టంతా ఉబ్బిపోయింది, వామిటింగ్స్ అవ్వట్లా. వామిటింగ్ చేసుకున్నాను, బయటకు వస్తున్నా, అవ్వట్లా. అప్పుడు ఈ సమయం నైట్ 8 అయింది. ఇక అటు తిరిగి ఇటు తిరిగి ఓపిక లేక ఇక ఆ నొప్పి అలానే భరించుదాంలే అని వచ్చి ఇక అట్లా మంచం మీద ఇలా వెనక్కి వాలిన తర్వాత నా భార్య ప్రేయర్ ఆయిల్ తెచ్చారు కదా, మొన్న మీటింగ్స్కి వెళ్ళినప్పుడు రాయమంటారా అని అడిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు తెలియకుండా నా భార్య ఆ డిసెంబర్ నెలలో 40 రోజులు ఉపవాసం ఉంటారు కదా. నా భార్యకి ఎవరు చెప్పారంటే మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, స్వర్ణమ్మ గారని, వారు ఓసి నిజ దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారు. ఆమె ఇచ్చారట సలహా, అమ్మ మీ ఆయన మారాలంటే ఈ డిసెంబర్ నెలలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొనమ్మా, తప్పకుండా దేవుడు మీ ఆయన్ని మారుస్తాడని చెప్పేసి సలహా ఇస్తే నాకు తెలియకుండా ఆమె 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంది. 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి 5వ తారీఖు నాకు ఇలా జరిగింది. ఇక ఆమె వచ్చేసి నా పొట్ట మీద ఎప్పుడైతే ఆ ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేసుకొని, నేను ప్రార్థన చేసుకున్నాను, తను ప్రార్థన చేసి ఆ పొట్ట మీద అలా రాసి ఆమె లేచి వెళ్ళిపోయింది. ఆ పడుకొని ఉండగానే నాకు వామిటింగ్ తన్నుకొని వచ్చేసి, ఇక తన్నుకొని వస్తే నేనేం చేశాను, మంచం నిండా ఒంటి నిండా పడుద్దని బుక్కెట బట్టి బయటికి రానివ్వాల, గట్టిగా బలవంతంగా బుక్కెట పట్టాను, బొగ్గలన్నీ నిండిపోయినాయి. అది బయట ఊద్దామని అలా మంచం వేయించి లేచాను. లెగవగానే ఈ 2 రంధ్రాల నుంచి బ్లడ్ అలా చిమ్మిచ్చి కింద పడి, మా పిల్లలు చూసి అమ్మో బ్లడ్ పడుతుంది అన్నారు. సరే నేను అది చూసుకుంటూ మనసులో అనుకున్నాను, బలవంతంగా వామిటింగ్ అయింది కదా, ముక్కు బెదిరి ఉండొచ్చులే అనుకొని ముందు నోట్లోది బయట ఊసి వచ్చి మళ్ళీ తర్వాత నేను ఆలోచన చేశాను. నేను ఊసిన కాడ చీకటిగా ఉంది, సో నోట్లోది ఏమిటి అని చెప్పేసి అని లైట్ వేసి బయటికి వెళ్ళి చూస్తే కళ్ళాపు చల్లినట్టుగా మొత్తం రక్తం. అమ్మ, ఇక నేను అనుకున్నాను అయిపోయింది, ఇక నా పని అయిపోయింది క్లోజ్గా అని చెప్పేసి అనుకున్నాను. ఇక నిలబడే ఓపిక కూడా లేదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జుమ్మును లాగేసింది. ఎలా అంటే కరెంటు వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు బల్బ్ అలా డిమ్ అవుతుంది చూస్తారా, అలా అనిపించి ఇక నువ్వు నిలబడే ఓపిక లేదు. వచ్చి మంచం మీదకి వచ్చి ఆ వాకింగ్ కల్లి చూసుకుంటూ అలా పడిపోయాను. అయ్యా ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి అనుకుంటూ మంచం మీద పడిపోయాను. ఇక వీళ్ళు గోల బ్లడ్ పడుతుందని అది కూడా చూశారు. వెంటనే పక్కింటి వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చారు, కారు తీసుకొని వచ్చారు, నందిగామే ఒక హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ లేడు, సిస్టర్స్ ఉన్నారు. ఇట్లా బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయంటే ఒక సెలైన్ బాటిల్ చిన్నది పెట్టి దానికి ఒక ఇంజెక్షన్ చేసి బ్లడ్ వామిటింగ్స్ అవ్వకుండా ఎక్కించి పడుకోబెట్టారు. ఈలోపు డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అంటే మరి రేపు పొద్దున్నే విజయవాడ వెళ్ళి ఎండోస్కోపీ టెస్ట్ చేయించుకొని రండి, ఎండోస్కోపీ అంటే కెమెరా లోపలికి పంపించి ఏం జరిగింది దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేద్దాం, ప్రమాదం ఏం లేదని చెప్పారు. కానీ నాకు తెలుసు అది ప్రమాదమేనని. ఇక సరే, ఇక సెలైన్ బాటిల్ చిన్నది అయిపోయింది ఒక అర్ధ గంటలోనే. ఇక నందిగామలో మా బంధువులు ఉన్నారు, ఈ నైట్ ఇక్కడ ఉండి పొద్దున్నే విజయవాడ వెళ్ళి టెస్ట్ వద్దామన్న ఆలోచనతో ఉండి ఆ బెడ్ నుంచి అలా లేచాను. అలా లేవగానే వామిటింగ్ వచ్చింది. వామిటింగ్ వస్తుందని మా మిస్సెస్కి సైజ్ చేయగానే ఆ డిస్ట్రిబ్యూషన్ తీసుకొచ్చి నా నోటి దగ్గర పెట్టింది. ఇట్లా వామిటింగ్ చేసుకుంటే గడ్డలు రక్తం అడుగున మొత్తం కూడా నిండిపోయింది. వెంటనే లాభం లేదని చెప్పేసి అని విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి మేము వెళ్ళేసరికి నైట్ 11 అయింది. అక్కడ డాక్టర్స్ లేరు. మెయిన్ ఇలా బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పినప్పుడు వాళ్ళు కూడా వామిటింగ్స్ అవ్వకుండా ఇంజెక్షన్ చేసి ఒక రూమ్లో పడుకోమని చెప్పారు. రేపు ఉదయం డాక్టర్ గారు వస్తారు 10-11 గంటల టైంలో అని చెప్పినప్పుడు వాస్తవంగా అయితే నాకు చాలా సీరియస్ మ్యాటర్, వాళ్ళకి తెలియదు. డాక్టర్ గారు వచ్చేసరికి 11 అయింది. డాక్టర్ గారు వచ్చిన తర్వాత పేషెంట్ని తీసుకురండి అన్నప్పుడు వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఈ ఎండోస్కోపీ టెస్ట్ చేయాలంటే లోపల బ్లడ్ ఏమైనా స్టక్ అయిందేమో అని చెప్పేసి ముక్కులో పైప్ వేసి ఒక మిషన్ పెట్టి లాగుతున్నారు. బ్లడ్ కొద్దో గొప్ప ఉంటుందేమో లోపల, తీసేద్దామని. ఆ మిషన్ పెట్టి లాగుతూ ఉంటే రక్తం వస్తూ ఉంది. ఆ బాటిల్ లీటర్ బాటిల్ అది
ఒక హాఫ్ లీటరు దాటేసరికి వాళ్ళకి డౌట్ వచ్చేసింది. అరే ఇంత ఉండకూడదు బ్లడ్ అని చెప్పేసి వెంటనే మిషన్ ఆపేసి డాక్టర్ గారిని పిలిపించారు. సార్ ఇది సార్ బ్లడ్ వస్తానే ఉందని చెప్పి అది చూపంగానే ఈ పేషెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే రాత్రి 11 గంటలు. అప్పుడంటే మీకు బుద్ధి ఉందా, ఇంత సీరియస్గా ఉన్న పేషెంట్ని ఇప్పటిదాకా ఇట్లా ఉంచారు, ముందు ఇమీడియట్గా నా రూమ్కి తీసుకురమ్మని. అయితే నాకు ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను ఒక్కటే, అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, తెలిసో తెలియకో తప్పులు చేశాను, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఈ డాక్టర్లు బ్రతికిస్తారు, తర్వాత ఇంక మనుషులు బ్రతికిస్తారు, నేను వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. మీరు నాకు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ప్రార్థన ఆలకించి ఎన్నో అద్భుతాలు చేశారు, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ సమయంలో నాకేమైనా జరిగితే, మా అమ్మాయి ఇంటర్ చదువుతుంది, అబ్బాయి 10th చదువుతున్నాడు, ఈ సమయంలో నేను పిల్లలకి దూరం అయితే, కుటుంబానికి దూరం అయితే వాళ్ళు అన్యాయం అయిపోతారు, కానీ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ప్రార్థనలోనే ఉన్నాను. అది ఎప్పుడైతే నన్ను జరిగిందో నేను ప్రార్థనలోనే ఉన్నాను. ఇక డాక్టర్ గారు రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా ఎండోస్కోపీ లోపలికి పంపించి కెమెరా ఎల్సిడి స్క్రీన్ నాకు ఎదురుగా ఉంది, ఒకటి క్లియర్గా కనబడతానే ఉంది. లోపలికి పంపించినప్పుడు పేగులకి 3-4 చోట్ల బెజ్జాలు పడి ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా కూడా పేగుల్లోకి వస్తుంది. ఆ పేగుల్లోకి రావడం వల్ల వీళ్ళు ఎంత లాగినా వచ్చేస్తుంది. వెంటనే సీరియస్ అని చెప్పేసి అని ఐసీయూలోకి పంపించేసి ఇక మిషనరీ అన్నీ పెట్టేశారు. ఇక అప్పటికి 3 లీటర్ల బ్లడ్ పోయింది ఒంట్లో. ఇక ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన తర్వాత, బాబు నీకు జరిగింది చాలా సీరియస్, మీరు కదలకూడదు, మాట్లాడకూడదు అంటున్నారు. ఇక ఐసీయూలో ఉంచిన తర్వాత బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోవడానికి వస్తున్నారు కదా, ఐసీయూలో అంటే అటు ఇటు అన్నట్టు కదా. ఇక నేను ఐసీయూలో ఉండి కూడా, వాస్తవంగా అయితే అంత బ్లడ్ పోయి ఉండి కూడా అలాంటి పరిస్థితుల్లో నా ముఖం ఏమాత్రం షింక్ అవ్వలేదు. ముఖం ఒక కళ్ళతోనే ఉంది. నాతో అన్నారు, మా మిస్సెస్, మా బంధువులు అన్నారు, ఏంటి ఇంత జరిగినా కానీ ముఖం కళ్ళ పోలేదు. ఎందుకంటే నేను పూర్తిగా దేవుని మీదే నమ్ముకున్నాను. నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు అన్నట్టుగా, నిన్ను విడవను ఎడబాయను అన్నట్టుగా నేను పూర్తిగా ఆయన మీదే అనుకున్నాను. కాబట్టి నాకేం కాదన్న ధైర్యంతో నేను ఉన్నాను. ప్రతి క్షణం ఆయన్నే ప్రార్థించుకుంటూ అలా ఉన్నాను. ఇక నన్ను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కళ్ళెమ్మడి నీళ్లు పెట్టి ఏడ్చుకుంటూ ఉంటుంటే, వాళ్ళు నన్ను ఓదార్చాల్సింది పోయి నేను వాళ్ళని ఓదార్స్తున్నాను. ఏమని? నిజమైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, నాకేమీ కాదు, మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను సంతోషంగా బయటకు వస్తాను అని హాస్పిటల్లో ఉండే సువార్త వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. ఇక అట్లా ఫస్ట్ రోజు అయిపోయింది. రెండో రోజు అయిపోయింది. ఇక ఐసీయూలో 1 వచ్చినా 2 వచ్చినా వాళ్ళే తీసేస్తుంటారు. పాప మా తల్లి ఎవరో కానీ, మా అమ్మగారి వయసు ఉంటుంది, ఆమె వచ్చి తీసేస్తూ ఉండేది. ఇక రెండో రోజు మధ్యాహ్నం, ఇక నేను ప్రార్థనలోనే ఉన్నాను. రెండో రోజు మధ్యాహ్నం ఇందాక చెప్పాను మా అత్తగారి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, ఆమె గారు మాగలిలో పాస్టర్ గారు ఆయనకి ఫోన్ చేసి, ఆయన నాకు తెలియదు అప్పుడు, మాగలిలో పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇలా చెప్పారట, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని చెప్పేసి అని చెప్పారంట ఆమె. ఇక మా మిస్సెస్ ఫోన్ తీసుకొని వచ్చింది, ఇట్లా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారట అని చెప్పినప్పుడు, సరే అని చెప్పేసి అని, నేను ఆల్రెడీ ప్రార్థనలోనే ఉన్నాను కదా, ఇక సరే అని చెప్పి చెవి దగ్గర పెట్టుకొని ఆయన ప్రార్థన చేశారు. చక్కగా ప్రార్థనలు ఏకీభించాను. ఆ ప్రార్థన అయిపోయింది. మా మిస్సెస్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ తీసేసే తల్లి వచ్చి, అయ్యా ప్రార్థన చేయించుకున్నారా మీరు? ఆమె కూడా ప్రార్థనకి వెళ్తుందేమో, దేవుని ఎరిగిన తల్లి అనుకుంటా. అయ్యా నీకేం కాదు, ఆయన తప్పకుండా నీకు మంచి చేస్తాడు అని చెప్పి ఆమె కూడా ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. పశ్చాత్తాపడుతూ, అయ్యా మిమ్మల్ని ఎరిగి ఉండి కూడా, నా అంతటి నేను మిమ్మల్ని తెలుసుకొని ఉండి కూడా, మీకు లోబడకుండా నా శరీరాన్ని లోకానికి అప్పచెప్పుకొని, అపవాదికి అప్పచెప్పుకొని, అప్పుల పాలైపోయి చివరికి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాను నేను. ఇది నేనే చేసుకున్నాను, ఇది నాకు జరగవలసిందే. తండ్రి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇక నుంచి నేను మీకోసం బ్రతుకుతాను. నాకైతే ఏం తెలియదు, నేనైతే ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాను. నేను ఎంతసేపు ప్రార్థన చేసుకుంటానో నాకైతే తెలియదు. నా ప్రార్థన అయిపోయి నేను కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా నాకు డాక్టరే కనపడాలి. కనపడి నీకేం కాలేదు, పర్వాలేదని చెప్పాలి.
ఇది జరుగుతుంది, జరగాలి అని నేను ఎంతో విశ్వాసంతో ప్రార్థనలోకి వెళ్ళిపోయాను. ఎంతసేపు ప్రార్థన చేశానో అయితే నాకైతే తెలియదు, కానీ ఇక ప్రార్థన చాలా చేశాను. ఇక నా మనసులో నేను కళ్ళు తెరవబోతున్నాను, దేవుడు డాక్టర్ని పంపించి నాకేం కాలేదని చెప్తాడు, ఇది జరుగుతుంది, ఇదే విశ్వాసం అండి. ఇదే విశ్వాసంతో అలా అలా కళ్ళు తెరిచానండి. కళ్ళు తెరవగానే ఎదురుగా డాక్టర్ నా బెడ్ దగ్గరికి వస్తున్నారు. ఆ టైమింగ్ కూడా చూడండి అసలు ఎంత అద్భుతం. అలా కళ్ళు తెరుస్తున్నాను, ఎదురుగా డోర్ తీసుకుని అలా నా బెడ్ దగ్గరికి వస్తున్నారు. ఆ సమయంలో ఒక ప్రకాశవంతమైన వెలుగులో నుంచి ఆయన నడుచుకుంటూ వచ్చినట్టుగా, దేవుడే నా దగ్గరికి వచ్చి నీకేం కాలేదు అని చెబుతున్నట్టుగా నాకు అది రియల్గా నాకు కనపడదు. ఇక నేను ఎప్పుడైతే అలా కళ్ళు తెరిచానో నాకు సంతోషం, ఎందుకంటే డాక్టరే కనపడ్డాడు. అమ్మా, దేవుడే పంపిస్తున్నాడు, నాకేం కాలేదని చెబుతాడని సంతోషంగా అలా చూస్తున్నాను. నా బెడ్ దగ్గరికి అంత దూరానికి వచ్చి అలా చూసి పేషెంట్ని అవుట్ ఆఫ్ డేంజర్, జనరల్ వార్డ్ షిఫ్ట్ చేయండి ఈ పేషెంట్ని అని చెప్పి వెళ్ళిపోయాడండి. మహా అద్భుతం అండి. నా ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ప్రతి ఒక్క ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తున్నాడు. నేనే మూర్ఖంగా దేవుణ్ణి పక్కన పెట్టి లోకానికి అప్పచెప్పుకొని చివరికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాను. చివరికి ప్రాణాపాయ స్థితి నుండి కూడా నా దేవుడు కాపాడాడు. ఇక నేను అప్పుడే బెడ్ మీద తీర్మానం తీసుకున్నానండి, నేను హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే దేవుని రక్షణ పొంది దేవుని కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకున్నానండి. అద్భుతంగా దేవుడు కరెక్ట్గా 5 రోజులు 6 రోజులు ఉన్న హాస్పిటల్లో. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఆ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు జరిగిన దానికి మినిమం ₹1,00,000 బిల్ అవ్వాలి. నాకు ఆ సంఘటన జరిగినప్పుడు మా ఇంట్లో 2,000 ఉన్నాయి మా మిస్సెస్ దగ్గర. అయితే బంధువులు ఉన్నారు, పెడతారు, అలాంటి ఆపద వచ్చినప్పుడు పెడతారు, కానీ తీర్చాలంటే నేను కష్టపడాలి. నేనేందంటే ఏ రోజు కష్టపడితే ఆ రోజు వెళ్ళే పరిస్థితి అప్పుడు. ఇక నా ఆర్థిక పరిస్థితి గురించి కూడా నేను హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, బిల్లు కూడా తక్కువయ్యేటట్టు చూడండి, నా పరిస్థితి మీకు తెలుసు, ఒకవేళ బంధువులు ఇచ్చినా పెట్టినా మళ్ళీ నేను కష్టపడి ఇవ్వాలి, కాబట్టి అయ్యా బిల్లు కూడా తక్కువగా చూడండి అని చెప్పేసి నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే దానిలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. చాలా తక్కువలో మా బంధువులు ఆశ్చర్యపోయారు, ఇంత తక్కువ అయితే మేము అనుకోలేదు అని వాళ్ళ నోటితోనే అన్నారు. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నన్ను విడవకుండా ఎడబాయకుండా, నేను ఆయన్ని పక్కన పెట్టినా కానీ నన్ను విడవకుండా ఎడబాయకుండా నాకు తోడుగా ఉండి చివరికి ప్రాణాపాయ స్థితి నుంచి నన్ను కాపాడి ఈరోజు నన్ను ఆయన సాక్షిగా మీ ముందు నిలబెట్టాడు. ఆయన సాక్షిగానే కాదండి, ఆయన సేవకు నన్ను పిలుచుకొని ఒకరోజు నేను నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి తండ్రి అని నేను ఉపవాసం ఉండి తెల్లవారులు ప్రార్థనలో ఆయనతో ఏకీభవించినప్పుడు, నీ పట్ల నా ఉద్దేశం, నా సేవకు పిలుచుకున్నాను నేను, నీ ప్రతి ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, నీకు స్వస్థత వరం ఇచ్చి నిన్ను అభిషేకించానని 3 దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడండి. త్వరలో నేను దేవుని సేవ కూడా అడుగులు దేవుడు ముందుకేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పే సాక్ష్యం అబద్ధం కాదండి, ఇది బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా నేను ఉన్నవాడను అనువాడునన్న మాట కాంచి ప్రతి ఒక్క అక్షరం సత్యమండి. ఇది నాకు ఎవరో చెప్తేనో, లేకపోతే నాకు ఏదో స్వస్థత కోసం పోతే ఆ స్వస్థత జరిగితేనే యేసుప్రభు దేవుడు అని చెప్పట్లేదండి. నా అంతటా నేను బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా దేవుని వెతకవారు కలరేమో అని దేవుడు పరిశీలించినట్టుగా నేను దేవుని వెతికాను, అదేవిధంగా దేవుని దొరికాడు. సరే, మంచో చెడో ఇన్ని సంవత్సరాల అనుభవాల కోసం నన్ను దేవుడు దూరం చేసుకున్నా పూర్తిగా ఈరోజు నేను దేవుని కోసం బ్రతుకుతున్నానండి. ఆ రోజు పౌలు భక్తుడు అన్నట్టుగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా నేనైతే హృదయపూర్వకంగా అంతే భావిస్తున్నానండి. దేవుని కోసమే బ్రతకాలని, దేవుని కోసమే ఉండాలని మీ అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ప్రతిరోజు అనుదినం ఈ ప్రార్థనలో ఉంచండి. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.